ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. అమెరికా నుంచి వచ్చిన అల్లుడికి పెళ్ళంట. ఆ పెళ్లి గోల్ ఏంటో చూపించడం మన ముందుకు వచ్చేస్తున్నారు మన కడప కత్తులు. లెట్స్ వెల్కమ్ దెమ్. లెస్సు ఏందినా ఏమారెడ్డన్నా, ఏందినా మహేశన్నా, ఏందినా వీళ్ళందరూ నాకు చెప్పే బదులు నేర్చుకొని సావచ్చు కదరా నువ్వు ఇంగ్లీషు. గొమ్మనుండు మే గొమ్మనుండు. ఏం లేక అమెరికా నుంచి వచ్చిన అల్లుడికి పెళ్ళంట. వాడు కర్రీ మగవాడంట, నీలాంటోడే అని చూపించడానికి వస్తున్నారు మన ముందుకు. కడప కత్తులంట, ఎంతమంది పొచ్చారో చూద్దాం. రాడ్రా కడప కత్తులు. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రిటర్నింగ్ టు ఇండియా. యు సా ఓల్డ్ పీపుల్. ఎవడు మన ఊళ్ళో కొత్తగా వచ్చాడు, సర్కస్ చేశారు ఇంత తడు, సర్కస్ చేశారు ఇంత తడు. ఎవడ్రా వాడు? నాకేం కనపట్లేదు. నేను సుబ్బమ్మ కొడుకుని. సుబ్బమ్మ కొడుక? ఎవడురా? కాకి బట్టలు వేసినట్టున్నావు, కాకి బట్టలు వేసినట్టున్నావు. ఎవడురా నువ్వు? యా ఊరు నీది? నాది అమెరికా. అమెరికా నుంచి వచ్చినా నేను. ఏం కాంట్రా? నాకే వినపడట్లేదు. అమెరికా నుంచి పెళ్లి చేసుకున్నాను. ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? చిల్ బ్రో, ఐఎమ్ అమెరికా ఫ్రమ్. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నావు అన్నమాట. అమెరికా అయితే ఏంటిరా నువ్వు? అసలు ఎందుకు వచ్చారా మా ఊరికి నువ్వు? పెళ్లి చేసుకున్నాను వచ్చిన బ్రో. చిల్ బ్రో. ఎవరా నువ్వు? ఏంద్రా వాంటోళ్ళు? చూడు వచ్చి ఏందో మాట్లాడు. ఎవడు నల్లగా కాకి లెక్కున్నాడు. మావా, నేను మావా సుబ్బమ్మ కొడుకుని. సుబ్బమ్మ ఎవర్రా? ఏమమ్మా? సుబ్బమ్మ చిన్నప్పుడు రాంకిటి గారు ఉన్నాడే, వాడిని నేను. కిటికా నువ్వంట్రా? నేనే. ఏం రా యాడికి పోయిన విన్నాలు? అమెరికా పోయి ఇప్పుడు. అమెరికా పోయాడంటారా నా అల్లుడు? అల్లుడు, నీకోసము నా కూతురు మంచి రకరకాల వంటలు చేసిందే, తిందు పదా. ఇల్లు మారపా ఇల్లు వచ్చేసినమో. వెంకటలక్ష్మి తల్లి రామ్మ ఒకసారి బయటికా. చూర్ర నా బంగారు తల్లి ఎట్టుందో. ఇంత చక్కని తల్లి పుట్టింది. ఇత్తనం నాదేనటవా? వినటానికి నాకు టెన్షన్ కదా. ఇత్తనమేం మంది కాదు. దూరంగా జరుగు. ఎట్లుంది? పులి బిడ్డ లెక్కలేదు. అత్త ఏంటికి పోయింది మా పులి దగ్గరికి. పులి బిడ్డ లెక్కుందంటే పులి లెక్కుందిరా నా బిడ్డ. ఆడపులో నల్ల పులో. ఏంటో నా బతుకులా అయిపోయింది. ఏమనుకుంటున్నావు నా బిడ్డ అంటే? కాలేజీలో ఎంత మంది అంట పడ్డా సిద్ధించిన తల ఎత్తదో. మీ కూతురు శీలావతేనా ఇంతకి? ఎట్లుంది? మెట్టు తెగిపోయింది. అట్లే పద్ధతికి ఎంత ప్యాంటు షర్ట్ లాంటి వాళ్ళం మేము. శీలవతే కాదు, గర్భవతి కూడా. మొహం పగిలిపోద్ది. ఇది మా పెంపకం. ఒరే గర్భవతి వాడు నువ్వేనా గోకినావా? తాత నాకెంత సీను, నీకెంత సీన్ లేదు. నేనేం చేస్తా తాత? ఒరే నాకు సీన్ లేదని ఊరంతా తెలియాలరా. నువ్వు బాగుండావే అసలుడే గాని మహానుభావుడు. తల్లే వాడు ఒకసారి వాడు ముఖం చూడమ్మా. ఏమా కిందికే చూస్తాను మీ కూతురు? కాకి మొగం వేసుకొని ఎట్టున్నాడు నారాయణుడు. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే. ఏం మావా నేను నచ్చలేదంటాను. అమెరికా నుంచి వచ్చిండు తల్లి. హిమాలయస్ నుంచి వచ్చినట్టున్నాడు. అమెరికా నుంచి వచ్చినా అని చెప్పిండు తల్లి నాకు. నేను నచ్చలేదా? ముందు మా కొంపదాడును. బస్టాండ్ లో కడ్డాలు అమ్ముకుండే నా కొడక. నాడు కొంపాను. నా కూతురుకి నచ్చలేదు అల్లుడు నువ్వు. ఏమో అట్టంటారు. ఏమో నేనేం చేశాను? నా కూతురు బంగారు తల్లి, గోడకు బల్లి. దీని తల్లి
మరి అమెరికాలో ఉద్యోగం తెచ్చుకొని కూతురునిచ్చా అన్నావు. అమెరికా అంటే ఏ అమెరికారా? అదే మన ఊరు బయట బారెన్ రెస్టారెంట్ లేదు అది. ఓరే నీ అక్క కొట్టరిని మెట్టుతోటే ఏం బిడ్డనైనా నీ కూతురు? బంగారు తల్లి. బంగారు తల్లే పులి బిడ్డనా? పులికే పులి అన్నిలే రాక వీళ్ళ పులికే పులి నువ్వంట. మహేష్ గారు ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? టీమ్ లీడర్ తమ్ముడు నేనన్నా. నువ్వేనా? మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది, చేసే విధానం బాగాలేదు, కొంచెం చూసుకోండి. ఎలా చేస్తున్నారంటే మీరు అంత దూరం నుంచి వస్తున్నారు కదా, చాలా కష్టపడాలని వచ్చినారు. ఈ స్టేజ్ ఏంది అందరి లైఫ్ రావడం కోసమే, మీ యాక్టింగ్ 10 మంది చూడాలని. సో యాక్టింగ్లు ఎందుకు మైనస్ అవుతున్నారు? కాన్సెప్ట్ అంత అద్భుతంగా ఉంది, దాన్ని ఎందుకు మైనస్ చేస్తారో నాకైతే అర్థం కావడంలే. ఇది కవరింగ్ ఏమైనా తప్పులు ఉన్నాయో నెక్స్ట్ స్క్రిప్ట్ అసలు కనిపించకూడదు, సరేనా? కొంచెం బాగా చూసుకొని మీరు టీం లీడర్ మీరే నడిపించాలి మీ టీం అందరినీ. నెక్స్ట్ స్కిట్కి బాగా చేయాలి మీరు, ఓకేనా? ఎనీవే ఆల్ ది బెస్ట్ అన్న. సరే సార్, ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్. సరే నువ్వు నీ ప్లేస్ లేవా? మా తెలుసులే. సరే ఇంకా బాధపడకుండా పోయిరా పోండి, ఇంకోసారి వచ్చేప్పుడు బాగా చేసుకుని రండి. అన్న మనకు కన్ఫర్మ్ సపోర్ట్ చేస్తాడు. పోండి.